తెలంగాణలో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఇక ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణపై కేంద్రానికి ఉన్న ప్రేమ ఏంటో మరోసారి రుజువైందన్నారు బీజేపీ లీడర్లు. 6 నెలల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రానికి 2 ఎయిర్పోర్టులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిస్తుందో ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలుసుకోవాలని చెప్పారు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు కమలం నేతలు. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థులు చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కిందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనను మార్చుకుని వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టాలని సూచించారు. పర్యావరణాన్ని, జీవన వైవిధ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఈ నెల 16 వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇదంతా విద్యార్థుల పోరుతో సాధించిన సమైక్య విజయమన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా అడ్డుకుంటామన్నారు రఘునందన్. భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 16వ తారీఖు వరకు ఎటువంటి పనులు చేపట్టరాదని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, పర్యావరణానికి సంబంధించి ఏమైనా అనుమతులు తీసుకున్నారా? ఇంత హడావుడిగా అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి విభాగాల నుంచి పర్మిషన్స్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇది విద్యార్థులు సాధించినటువంటి సమైక్య విజయం. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతితో ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 6 నెలల వ్యవధిలోనే 2 ఎయిర్పోర్టులకు అనుమతిచ్చిందంటే కేంద్రం ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ కోసం ఎయిర్పోర్ట్, రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ఏలేటి. చాలా సంవత్సరాల నుండి ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరిక, వెనుకబడ్డటువంటి ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణమైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 ఎయిర్పోర్టులు కేవలం 6 నెలల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే ఎంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలలో సాయం చేస్తున్నదో ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు రైల్వే మార్గాన్ని ఆదిలాబాద్ మీదుగుండా నిర్మల్ హార్బర్ ద్వారా హైదరాబాద్ రీచ్ అయ్యే విధంగా మరి రైల్వే లైన్ని కూడా మంజూరు చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుని కలిశారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారుల అంశంపై నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం అందించారు. తర్వాత ఆదిలాబాద్ కు కొత్త ఎయిర్పోర్టు మంజూరు చేసిన రామ్మోహన్ నాయుడుని సత్కరించారు. హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీపై ఆసక్తి నెలకొంది.